మై డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్, మనం క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ చెప్పుకుంటున్నాం. అది 35th రోమన్ ఏ రీడింగ్ లో ఉన్న డైలాగ్ కాన్వర్సేషన్స్ అన్ని నేను 14 మోడల్ పేపర్స్, పబ్లిక్ మోడల్ పేపర్స్ ఉన్నవన్నీ నేను యూట్యూబ్ లో పెట్టాను. ప్లేలిస్ట్ లో చెక్ చేయండి. బి కూడా చెప్పుకోబోతున్నాం. ఆ బి ఏంటంటే ఇలా డిస్క్రైబ్ మన హౌ ది బేకర్ ఇమాజినేషన్ క్యారెక్టర్స్, అంటే ఆ క్యారెక్టర్లు మీరంటూ ఎలా బిహేవ్ చేస్తారు అని లెసన్స్ లో ఉంటూ ఉంటాయి కదా, వాటి మీద ఇస్తూ ఉంటాడు. అది కూడా మనం చెప్పుకోబోతున్నాం. ఆల్మోస్ట్ ఇవి కూడా అన్ని అయిపోయి ఇంకొక 2-3 మోడల్ పేపర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటంటే ది లెసన్ ఏ బేకర్ ఫ్రమ్ గోవా రివాల్వ్స్ అరౌండ్ ది రిలవెన్స్ ఆఫ్ ఎ బేకర్ ఇన్ ది గోన్ కల్చర్ విచ్ డేట్స్ బ్యాక్ టు ది టైమ్ వెన్ పోర్చుగీస్ రూల్డ్ ఓవర్ ది సిటీ ఆఫ్ గోవా. సో అంటే దీనికి అర్థం, ఆ లెసన్ బేకర్ ఫ్రమ్ గోవా మొత్తం అంతా దేని చుట్టూ తిరుగుతుంది? బేకర్ చుట్టూ తిరుగుతుంది. ఇన్ ది గోన్ కల్చర్, బేకర్ ఫ్రమ్ గోవా అంటే మొత్తం అంతా లెసన్ మొత్తం బేకర్ చుట్టూ రివాల్వ్ అవుతుంది లెసన్ అంతా కూడా. సో ఎప్పుడు విచ్ డేట్స్ బ్యాక్ టు ది టైమ్ వెన్ పోర్చుగీస్ రూల్డ్ ఓవర్ ది సిటీ ఆఫ్ గోవా, అంటే గోవా నగరాన్ని పోర్చుగీస్ వారు గోవా నగరాన్ని పాలించిన కాలం నాటి గోవా సంస్కృతి ఇదనమాట. సో ఆ టైంలో పోర్చుగీస్ పాలించినప్పుడు గోవా సంస్కృతి ఆ టైంలో ఇది. సో డిస్క్రైబ్ హౌ ది బేకర్ హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషన్ అండ్ పార్ట్ ఆఫ్ సొసైటీ. బేకర్ భారతీయ సంప్రదాయంలో మరియు సమాజంలో ఒక భాగమైన తీరును వివరిస్తుంది. మెయిన్ కంటెంట్ ఇప్పుడు బేకర్ ఎలాగా ఇండియన్ ట్రెడిషన్ లో భాగమయ్యాడు, ఎలాగా ఇండియా సొసైటీలో అతను భాగమయ్యాడు. బేకర్ ఫ్రమ్ గోవా లెసన్ నుంచి అనేది మనం ఇప్పుడు రాయాలి. ఓకేనమ్మా. నెక్స్ట్, the baker, the Portuguese descendant, has become a part of Goan tradition and culture. ది బేకర్ అని తెలుసు కదా, రొట్టెలు కాల్చేవాడు. ఈ బేకర్ అనేవాడు పోర్చుగీస్ డిసెండెంట్ అంటే వారసుడు. సో పోర్చుగీస్ ఒక వారసుడు. సో హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ గోన్ ట్రెడిషన్. సో గోన్ ట్రెడిషన్ అంటే అదొక ట్రైబ్ కల్చర్. సో గోవా సాంప్రదాయంలో మరియు సంస్కృతిలో గోన్ ట్రెడిషన్ కి అతను ఒక చెందినవాడు. తర్వాత అండ్ కల్చర్, గోన్ కల్చర్ కి గోన్ ట్రెడిషన్ కి అతను ఒక భాగం. సో గోవా సాంప్రదాయం మరియు సంస్కృతిలో భాగమయ్యాడు. ఈ స్టిల్ హ్యాస్ ఏ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ది సొసైటీ ఆఫ్ గోవా. సో ఆ గోవా సమాజంలో ఆయన ఇప్పటికీ ముఖ్యమైన స్థానం అతనికి ఉంది. గోవా సొసైటీలో అతని ఇంకా ముఖ్యమైన స్థానం అనేది ఉంది బేకర్. ఈ బేకర్ అనేవాడు ఏంటంటే పోర్చుగీస్ పరిపాలించినప్పుడు వాళ్ళ పరిపాలనలో ఇతను మంచి ప్రసిద్ధి చెందేవాడు. పోర్చుగీస్ ఒక వారసుడు ఈ బేకర్ అనే అతను. సో ఇతను హ్యాస్ బికమ్ తర్వాత ఇతను గోన్ ట్రెడిషన్ కల్చర్ కి ఇతను ఒక భాగం అయ్యాడు. కానీ ఇతనికి గోవాలో ఇప్పటికీ ఇతనికి స్టిల్ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్, ముఖ్యమైన ప్లేస్ అనేది ఇతనికి గోవాలో ఉంది. త్రూ ది పోర్చుగీస్ లెఫ్ట్ అవర్ కంట్రీ డికేట్స్ అగో, అంటే దశాబ్దాలు 10 సంవత్సరాల క్రితం ఆ పోర్చుగీస్ వారు మన దేశాన్ని విడిచినప్పటికీ ది మిక్సర్స్ అండ్ మోల్డర్స్ అండ్ ది ఫర్నేసెస్ ది బేకర్స్ యూజ్డ్ స్టిల్ ఎగ్జిస్ట్. అంటే విడిచినప్పటికీ మిక్సర్స్ అండ్ మరియు మౌల్డర్స్ మరియు రొట్టె తయారీదారులు ఉపయోగించిన ఫర్నేసెస్ అంటే ఉంటాయి కదా, అగ్నికుండం అంటారు కదా, ఫర్నేసెస్, అవన్నీ కూడా అవన్నీ కూడా ఇప్పటికిలాగా స్టిల్ ఎగ్జిస్ట్ ఉన్నాయి. సో మోల్డర్స్ అంటే మిక్సర్స్ అంటే ఏంటి, మోల్డర్స్ అంటే ఏంటి, మిక్సర్స్ అంటే ఏంటి, అదొక మెషిన్ కానీ డివైస్ కానీ ఏదైనా థింగ్స్ మిక్స్ చేయడానికి యూజ్ చేసేది. మోల్డర్స్ కూడా అంటే అచ్చులు, పర్సన్ హూ మౌల్స్ అంటే అచ్చులు పెట్టడం. సో అండ్ ఫర్నేసెస్ బేకర్స్. ఈ సో పోర్చుగీస్ వెళ్ళిపోయింది, దేశం వదిలి పోర్చుగీస్ వాళ్ళు. కానీ వాళ్ళు వెళ్ళిపోయినా అక్కడున్న బేకర్స్ వాళ్ళు ఒక అగ్నికొండలు, మళ్ళీ వాళ్ళు తయారు చేసే ఒక మెషిన్స్, వాళ్ళు తయారు చేయడానికి ఉపయోగించే మనుషులు, మౌల్డర్స్, వీళ్ళందరూ కూడా ఇంకా ఇప్పటికీ ఉన్నారు అని చెప్తున్నాడు. ది జింగిలింగ్ థడ్ ఆఫ్ బేకర్స్ బ్యాంబూ హ్యాస్ బిన్ కన్సిడర్డ్ యాజ్ అన్ అలారం దట్ వేక్స్ అప్ ది చిల్డ్రన్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్. జింగిలింగ్ అంటే ఏంటి? లైట్ మెటాలిక్ సౌండ్, ఏదైనా ఒక సౌండ్, లైట్ మెటాలిక్ రింగింగ్ సౌండ్ జింగిలింగ్ అంటారు. థడ్ అంటే సౌండ్, సడన్ గా వస్తుంది, థడ్ అని సౌండ్ వస్తుంది. అది జింగ్లింగ్ థడ్ అంటే అదొక లైట్, జింగ్లింగ్ థడ్ అంటే అదొక లైట్ మెటాలిక్ రింగింగ్ సౌండ్ జింగ్లింగ్ థడ్ అని అంటారు. సో ది జింగ్లింగ్ థడ్ ఆఫ్ బేకర్స్ బ్యాంబూ హ్యాస్ బిన్ కన్సిడర్డ్ యాజ్ అన్ అలారం దట్ వేక్స్ అప్ ది చిల్డ్రన్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్. సో ఆ జింగ్లింగ్ థడ్ ఆఫ్ బేకర్స్ అంటే రొట్టె తయారీదారులు వెదురు ఒక జింగ్లింగ్ థడ్ పిల్లలను ఉదయాన్నే నిద్రలేపి అలారంగా పరిగణించబడుతుంది ఆ రోజు చెప్తున్నారు.
The jang jang sound of his specially made bamboo staff provides music to the auspicious mornings. సో ఇంకా ఏం చెప్తున్నారు అంటే వెదురు సిబ్బంది జాంగ్ జాంగ్ శబ్దం శుభప్రదమైన ఉదయాలకు సంగీతాన్ని అందిస్తుంది అని చెప్తున్నారు. చిల్డ్రన్ యూస్ ఇట్ టు కన్సిడర్ ది బేకర్ హ్యాస్ దర్ ఫ్రెండ్, కంపానియన్ అండ్ గైడ్. కంపానియన్ అంటే ఏంటి? తోడు. గైడ్ అంటే ఏంటి? మనల్ని నడిపించేవాళ్ళు. సో చిల్డ్రన్ యూస్ ఇట్ టు అంటే ఏంటి? పాస్ట్ లో హ్యాబిట్. చిల్డ్రన్ యూస్ ఇట్ టు కన్సిడర్. సో పిల్లలు బేకర్ ను తమ స్నేహితుడుగా, సహచరుడుగా, కంపానియన్ అంటే సహచరుడిగా మరియు గైడ్ అంటే మార్గదర్శిగా భావించేవారు. ది లోవ్స్ ఆఫ్ బ్రెడ్ యాడ్స్ ఫ్రాగ్రెన్స్ టు ది అంబియన్స్ ఆఫ్ గోవా. సో ది లోవ్స్ అంటే ఏంటి అసలు అర్థం? అంటే ఏంటి? రొట్టెలు. లోవ్స్ ని రొట్టెలు అంటారు. సో ది లోవ్స్ ఆఫ్ బ్రెడ్ సో యాడ్స్ ఫ్రాగ్రెన్స్ టు ది అంబియన్స్ ఆఫ్ గోవా. సో ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ అర్థం రొట్టెలు గోవా, లోవ్స్ అంటే రొట్టెలు. ఈ రొట్టెలు గోవా వాతావరణానికి సువాసన జోడిస్తాయి. ఫ్రాగ్రెన్స్ అండ్ అంబియన్స్ అంటే ఏంటి? సువాసనను జోడిస్తాయి. యూస్ ఇట్ టు హ్యావ్ యూస్ ఇన్ పాస్ట్ టైం. యూస్ ఇట్ టు హ్యావ్ ది కార్డియల్ రిలేషన్షిప్ విత్ ది లేడీస్ ఆఫ్ ది హౌసెస్. ఈ బేకర్స్ ఇంకా ఏ పాత్ర పోషించేవారంటే ఈ బేకర్స్ ఇంటి మహిళలతో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. ఎక్కువ లేడీస్ హౌసెస్ లో లేడీస్ తో ఎక్కువగా ఉండేవారు. ఇట్లు కాల్చే వాళ్ళు అప్పట్లో హ్యాస్ బికమ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ గోన్ సొసైటీ. రొట్టెలు ఇంకా ఏం చెప్తున్నారు అంటే గోవా సమాజంలో అంతర్భాగంగా మారారు. ఈ రొట్టెలు కాల్చే వాళ్ళు గోవా ప్రాంతంలో అంతర్భాగంగా ఉన్నారు. ఇంటిగ్రల్ పార్ట్ అంటే ఎక్కువ పార్ట్ గా ఉండేది గోవాలో. గోవా ప్లేస్ లో ఇంటిగ్రల్ పార్ట్ ఈ బేకర్స్ వాళ్ళు ఉండేవారు. నో ఫెస్టివల్, నో సోషల్ ఈవెంట్ ఆర్ వెడ్డింగ్ కెన్ బి సెలబ్రేట్ వితౌట్ బేకర్స్ సప్లైస్. ఇంకా ఏం చెప్తున్నారంటే సో అంటే ఇంకా ఎటువంటి ఫెస్టివల్ జరగదు, ఎటువంటి సోషల్ ఈవెంట్స్ అంటే సోషల్ ఈవెంట్స్ అంటే ఏంటి? ఎటువంటి పండుగ జరగదు, ఎటువంటి సామాజిక కార్యక్రమం జరగదు, ఎటువంటి పెళ్లి జరగదు, సెలబ్రేట్ అవ్వదు వితౌట్ బేకర్స్ కనుక ఈ సప్లై చేయకపోతే, బేకర్స్ వస్తువులు సప్లై చేయకపోతే. మ్యారేజ్ గిఫ్ట్స్ ఆర్ మీనింగ్లెస్ వితౌట్ ది స్వీట్ బ్రెడ్ నోన్ యాజ్ బోల్. సో ఇంకా ఏం చెప్తున్నారంటే పెళ్లికి వచ్చే కానుకలన్నీ కూడా మీనింగ్లెస్ వితౌట్ ది స్వీట్ బ్రెడ్ నోన్ యాజ్ బోల్. స్వీట్ బోల్ ఏమంటారు? ఒక తీయటి రొట్టె, దాన్ని బోల్ అంటారు. సో మ్యారేజ్ గిఫ్ట్స్ అనేవి ఎందుకు పనికిరావు ఒకవేళ విత్ ఈ స్వీట్ బ్రెడ్ కనుక లేకపోతే మ్యారేజ్ గిఫ్ట్ లో. అంత ప్రాముఖ్యత చెందింది బ్రెడ్స్ ఆ టైంలో. బోల్ బ్రెడ్ అని పిలువబడే ఒక తీపి రొట్టె లేకుండా వివాహ బహుమతులు అర్ధరహితమైనవి ఆ టైంలో. సో బ్రెడ్స్ యాడ్స్ చార్మ్స్ టు ఎవ్రీ పార్టీ ఆర్ ఫీస్ట్ అంటే విందు. చారు అంటే అందం యాడ్ అయ్యేది. ఈ బ్రెడ్స్ అనేవి ప్రతి ఒక్క పార్టీకి, ప్రతి ఒక్క ఫీస్ట్ కి, విందుకి ఈ యొక్క బ్రెడ్స్ అనేవి ఒక ఆకర్షణ అనమాట. అందరినీ యాడ్ చేసేవి. అంత ఇంపార్టెన్స్ ఉండేవి ఈ యొక్క బ్రెడ్స్ బేకర్స్ అన్న ఆ రోజుల్లో. ది లేడీ ఆఫ్ ది హౌస్ మస్ట్ ప్రిపేర్ శాండ్విచెస్ ఆన్ హెర్ డాటర్స్ ఎంగేజ్మెంట్. ఇంట్లోని మహిళ తన కుమార్తె నిశ్చితార్థం సందర్భంగా ఆ క్రిస్మస్ తో పాటు ఇతర పండుగల కోసం తప్పనిసరిగా శాండ్విచ్లు సిద్ధం చెయ్యాలి అని చెప్తున్నారు. సో ది లేడీ ఆఫ్ ది హౌస్ మస్ట్ ప్రిపేర్ శాండ్విచెస్ ఆన్ హర్ డాటర్స్ ఎంగేజ్మెంట్. డాక్టర్స్ ఎంగేజ్మెంట్ కోసం హౌస్ లో ప్రతి లేడీ శాండ్విచెస్ రొట్టెలు యూజ్ చేసుకుని శాండ్విచెస్ తయారు చేసేవారు. ఫర్ క్రిస్మస్, నాట్ ఓన్లీ ఫర్ ఎంగేజ్మెంట్స్, మ్యారేజెస్, క్రిస్మస్ పార్టీస్ కూడా యాజ్ వెల్ as అదర్ ఫెస్టివల్స్. క్రిస్మస్ కాదు, అదర్ ఫెస్టివల్స్ కూడా ఈ కేక్స్ అండ్ బోలిన్ హాస్ ఆర్ ఇండిస్పెన్సిబుల్. సో ఇండిస్పెన్సిబుల్ అంటే ఏంటి? బోలిన్ హాస్ అంటే ఏంటి? క్రిస్మస్ పార్టీలో అయినా, అదర్ ఫెస్టివల్స్ అయినా కేక్స్ అండ్ బోలినాస్ అంటే కోకోనట్ కుకీస్ అంటారు. కేక్స్, కోకోనట్ కుకీస్ ఇవన్నీ కూడా ఆర్ ఇండిస్పెన్సిబుల్. ఇండిస్పెన్సిబుల్ అంటే ఏం తెలుసు అర్థం? కంపల్సరీ, అబ్సల్యూట్ నెసరీ అర్థం. ఇవన్నీ అంత ఇంపార్టెంట్ అనమాట ఆ రోజుల్లో. దస్ ది ప్రెసెన్స్ ఆఫ్ బేకర్ ఇస్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఇన్ ది విలేజ్. అందువల్ల గ్రామంలో బేకర్ ఉండడం ఖచ్చితంగా చాలా అవసరం అని ప్రసిద్ధి చెందేది ఆ రోజుల్లో అని చెప్తున్నారు.
సో ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండమ్మా. బేకర్ వచ్చి పోర్చుగీస్ వారసుడు. గోవా సాంప్రదాయం మరియు సంస్కృతిలో భాగమయ్యాడు. గోవా సమాజంలో ఆయనకు ఇప్పటికీ ముఖ్యమైన స్థానం ఉంది. దశాబ్దాల క్రితం పోర్చుగీస్ వారు మన దేశాన్ని విడిచిపెట్టినప్పటికీ మిక్సర్స్ మరియు మోల్డర్స్ మరియు రొట్టె తయారీదారులు ఉపయోగించిన ఫర్నేసెస్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. రొట్టె తయారీదారులు వెదురు యొక్క జింగ్లింగ్ అంటే లైట్ రింగింగ్ సౌండ్స్, జింగ్లింగ్ సౌండ్స్, మెటాలిక్ లైట్ సౌండ్స్ ఆ పిల్లల్ని ఉదయాన్నే నిద్రలేపి అలారంగా పరిగణించబడుతుంది ఆ రోజుల్లో. ఆయన ప్రత్యేకంగా తయారు చేసిన వెదురు సిబ్బంది జంగ్ జంగ్ అనే శబ్దం శుభప్రదమైన ఉదయాలకు సంగీతాన్ని అందిస్తుంది. పిల్లలు బేకర్ ని తమ స్నేహితుడిగా, సహచరుడిగా మరియు గైడ్ గా, మార్గదర్శుడిగా, కంపెన్ గా అని భావించేవారు. రొట్టెలు గోవా వాతావరణానికి సువాసన వెదజల్లుతుండేది ఆ రోజుల్లో. అతను బేకరీ ఇంటి మహిళలతో ఎక్కువ మంచి రిలేషన్షిప్ పెట్టుకుంటూ ఉండేవారు. ఇంకా ఇంటిగ్రల్ పార్ట్ గోవా ప్రాంతంలో, గోవా సొసైటీలో ఇంటిగ్రల్ పార్ట్ అంటే అంతర్భాగంగా మారాడు. అతను లేకపోతే పనవలనట్టుగా మారాడు. రొట్టె తయారీదారులు సామగ్రి లేకుండా ఎటువంటి ఏ పండుగ కూడా జరిగేది కాదు. అది ఏ పండుగైనా, సామాజిక కార్యక్రమం, సోషల్ ఈవెంట్, ఎటువంటి సోషల్ ఈవెంట్ జరిగేది కాదు. వివాహం జరిగేది కాదు. ఏమి జరిగేవి కాదు. బోల్ బ్రెడ్ అంటే స్వీట్ బ్రెడ్. బోల్ బ్రెడ్ అని పిలువబడే ఒక తీపి రొట్టె లేకుండా వివాహ బహుమతులు అర్ధరహితమైనవి ఆ రోజుల్లో. ఇంట్లోని మహిళ తన కుమార్తె నిశ్చితార్థం సందర్భంగా క్రిస్మస్ తో పాటు ఇతర పండుగల కోసం తప్పనిసరిగా శాండ్విచ్లను సిద్ధం చేయాలి. ఖచ్చితంగా అలా అయిపోయేది, అలా మారేది ఆ టైంలో అక్కడ. సో అందువల్ల గ్రామంలో ఒక బేకర్ ఉండడం ఖచ్చితంగా చాలా అవసరం అని ఉండేది. ఇదే బేకర్ ఫ్రమ్ గోవాలో బేకర్ ఒక క్యారెక్టర్ కోసం చెప్పమంటే ఇదంతా రాయాలి చెప్పిన పాయింట్స్ అన్ని. సో హోప్ యూ అండర్స్టాండ్. ఈ విధంగా ఇమాజిన్ బేకర్ కోసం రాయమంటే ఇదంతా మీరు రాసుకుంటూ వెళ్ళాలి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.